దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న యాదవ జాతికి కేబినెట్లో చోటు లేకపోవడం సిగ్గుచేటని అఖిల భారత యాదవ సంఘం సభ్యుడు కూడా మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ అన్నారు. హనుమకొండ రామ్నగర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అఖిల భారత యాదవ సంఘం సభ్యులు రాజారాం యాదవ్, గోవర్ధన్ యాదవ్, సుందర్రాజ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ నెల 30న హైదరాబాద్లో జరిగే యాదవుల ఆత్మగౌరవ సభకు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం కూడా మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు లేరు అనే సాకుతో యాదవ జాతిని వెనుకబాటు గురి చేయవద్దని వెంటనే మంత్రి పదవి కేటాయించాలని కోరారు. ये न्यूज़ को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। విచ్చేసిన కెమెరామెన్లకు, స్టాఫ్ రిపోర్టర్లకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేస్తూ, భారతదేశ స్వతంత్రం వచ్చిన కాంచెలి ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అయితే కానీ, తెలంగాణ ప్రభుత్వంలో అయితే కానీ యాదవులు లేకుండా మంత్రివర్గం లేదు. కానీ మొదటిసారి ఇవాళ ఈ ప్రభుత్వంలో యాదవులకు స్థానం లేకుండా అయిపోయింది. మా యాదవులు అంటే గొల్ల కుర్మ సోదరులందరినీ కలిపితే యాదవులుగా నేను భావిస్తున్నా. భారతదేశ చరిత్రనే యాదవులకు ఒక స్థానం ఉంది. ఇవాళ నార్త్ ఇండియా తీసుకున్నా, సెంట్రల్ ఇండియాలో చూసుకున్నా యాదవులు ప్రతి రాష్ట్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అందులో సౌత్లో కూడా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న యాదవులు ప్రతి రాజకీయ పార్టీలో ముఖ్య పాత్ర పోషించినా కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో యాదవుల మంత్రిస్థానం లేకపోవడం బాధాకరం. యాదవ జాతిని అవమానించినట్టు. దాదాపు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్వయాన అన్నారు, ఒక 30 నుంచి 40 లక్షల మంది గొల్ల కుర్మలు ఉంటారు, నీతికి నిజాయితీకి మారుపేరని చెప్పిన యాదవులను ఇవాళ మంత్రివర్గంలో తీసుకోకపోవడం అనేది బాధాకరం. అంటే ఎమ్మెల్యే లేరు, మంత్రులు లేరు, గెలవలేదు, ఎమ్మెల్సీ లేరంటారు. మీరు మనసులో అనుకుంటే, ప్రభుత్వాలు అనుకుంటే, పార్టీలు అనుకుంటే మీరు స్థానం కల్పించి మీరు మంత్రివర్గంలో తీసుకో అవకాశం ఉంటుంది. ఇది అందరికీ తెలుసు. గత చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక జాతిని లేపాలి, జాతికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి, జాతికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు తక్షణమే చేయగలుగుతారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి, కాంగ్రెస్ అధ్యక్షుడు ఆలోచించాలి, కాకుండా ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఇవాళ ఆలోచించవలసిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉన్నది. తెలంగాణలో ప్రతి జిల్లాలో ప్రతి యాదవుడు ఇవాళ మదనపడే రోజు వచ్చింది. ఏంటి ఇవాళ మా పరిస్థితి, మాకొక్క రిప్రజెంటేషన్ ఉండదా క్యాబినెట్లా అన్న ప్రశ్న ఇవాళ జాతి ప్రతి ఒక్కరిలో వస్తున్నది. కాబట్టికే ఇది ఉద్యమం రూపం దాల్చుకోబోతుంది. కాబట్టికే జాగ్రత్త సుమా. ఇవాళ ప్రభుత్వం మంచి మనసు చేసుకొని ఇటు ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర అధ్యక్షులు ఆలోచించి యాదవులకు మీ పార్టీలనే, మీ సీనియర్లా మీకు పార్టీకి అవసరం వచ్చిన వారికి అవకాశం ఇవ్వాలని, మా రిప్రజెంటేషన్ ఆడుంటే, క్యాబినెట్లో మా జాతి బిడ్డ ఉంటే ఈ జాతి మొత్తం మీ వెంటుంటారు, మీరు జాతికి గౌరవం ఇచ్చిన వారు అవుతారు అని తెలియజేస్తూ, ఈ 30వ తారీఖు నాడు యాదవుల ఆత్మగౌరవ సభ పెద్ద ఎత్తున ఇందిరా పార్క్, ధర్నా చౌక్లో జరుపుకోబోతున్నాం. రాష్ట్రంలో ఉన్న యాదవ ప్రతి బిడ్డ రావాల్సిందిగా కోరుచున్నాం. సభ ఇవాళ ఆత్మగౌరవ సభ అంటే మన సభ, మన ఉనికిని తెలియజేసే సభ. ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వ అధ్యక్షులకు, పార్టీ అధ్యక్షులకు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కూడా ఒక అల్టిమేట్ ఇచ్చే విధంగా సభ జరగబోతుంది. దానికి అందరూ తరలి రావాలని తెలియజేస్తూ, ఇప్పుడు మా బ్రదర్ సోదరుడు పత్రికా సోదరులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. రేపు 30వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో యాదవుల ఆత్మ గౌరవ సభని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సభని జయప్రదం చేయాల్సిందిగా ఉమ్మడి వరంగల్ జిల్లా
కుర్మ యాదవ మిత్రులకి మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు అందరూ కూడా వందలాదిగా వేలాదిగా తరలి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇలా చాలా దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు క్యాబినెట్ ఏర్పాటు చేసుకొని 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ విస్తరించుకొని ఇవాళ యాదవ కుర్మలకి క్యాబినెట్లో బెర్త్ లేకుండా చేయడం అనేది అత్యంత దుర్మార్గము, హేయమైన చర్య. ఇదందరూ కూడా యాదవ కుర్మలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరము, సభ్య సమాజము ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు యాదవ కుర్మల చరిత్ర దేశంలో ప్రపంచంలో అతి గొప్ప సంస్కృతి చరిత్ర కలిగినటువంటి ఒక జాతి. భగవద్గీతని ఈ హిందూ మతానికి అప్పచెప్పినటువంటి గొప్ప శాస్త్రవేత్త, రాజు, దేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడు జన్మించినటువంటి జాతి యాదవ జాతి. వేలాది సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించినటువంటి పాలకులు యాదవులు. దేవగిరి కావచ్చు, కాకతీయ సామ్రాజ్యం కావచ్చు, గోల్కొండ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక గొప్ప చరిత్ర ఉంటుంది యాదవ జాతి. ఇలా క్యాబినెట్లో చోటు లేకపోవడం, ఆ క్యాబినెట్లో చోటు కోసము మేము దేవీరించడం అంటే ఇది చాలా దురదృష్టకరమైన విషయం అని సందర్భంగా చెప్తా ఉన్నాం. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఈ చర్యలకు నిరసనగా రేపు 30వ తారీఖు నాడు యాదవుల ఆత్మగౌరవ సభని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సంఘాలు, అది అఖిల భారత యాదవ సంఘం కావచ్చు, యాదవ క్లబ్ పోరాట సంఘం కావచ్చు, అన్ని సంఘాలు ఈ తెలంగాణ ప్రాంతంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో యాదవ సంఘాలు వాటన్నింటినీ ఐక్యం చేస్తూ యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. దీన్ని జయప్రదం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇమీడియట్గా క్యాబినెట్లోకి తీసుకోవాలి. అట్లాగే జనదమాష ప్రకారము నామినేటెడ్ పోస్టుల్లో అది ఎమ్మెల్సీ కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, కుర్మ యాదవులకు ఇవ్వాలి. గతంలో గొర్రెల పంపిణీ ఏదైతే గత ప్రభుత్వం చేసిందో కేసీఆర్ గారి ప్రభుత్వం మొదటి విడత కంప్లీట్ అయింది. రెండో విడత మేము 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి కుర్మ యాదవులకు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి అందుకోసము 2వ దశ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా మేము యాదవులుగా ఉన్నాము, బీసీలుగా కూడా ఉన్నాము. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మరి తూతూ మంత్రంగా మరి కులగణన చేపట్టి గతంలో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కేసీఆర్ గారు ముస్లింలకు సంబంధం లేకుండా, ముస్లింలు ఇంక్లూడ్ కాకుండా బీసీల జనాభా 52% ఉన్నది సమగ్ర కుటుంబ సర్వే ద్వారా. కానీ రేవంత్ రెడ్డి గారి కులగణన ద్వారా బీసీల జనాభాని 46% తగ్గించింది. ముస్లింలను కలిపి 56 అంటున్నాడు. ముస్లింలకు సంబంధం లేకుండా మేము 52 ఉన్నాం. అది కేసీఆర్ గారి సమగ్ర కుటుంబ సర్వే. అంటే 5% బీసీలకు తగ్గించడం జరిగింది. తగ్గించి దాన్ని ఢిల్లీకి పంపించి బిల్లు ఆమోదిస్తున్నామని చెప్పేసి పెద్ద ఎత్తున సీట్లు పంచుకొని ప్రచారం చేసి పటాకులు కొట్టుకొని మరి ఢిల్లీకి పంపిస్తున్నాము, తాంబూలం ఇచ్చాము, తన్నుకు సావండి అన్నట్లుగా ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. తీరా ఏం జరిగిందిరా అంటే బీసీలకు రిజర్వేషన్ రాలేదు. నిన్న మాట్లాడతాడు పీసీసీ అధ్యక్షులు, మేము పార్టీ ద్వారా 42% ఇస్తామని చెప్పేసి మాట్లాడతారు. మీరు పార్టీ ద్వారా ఇస్తామని చెప్పలేదు మిత్రమా. రేవంత్ రెడ్డి గారు మీరు పార్టీ ద్వారా ఇస్తామని చెప్పలేదు. మీరు స్వయంగా అధికారంలోకి రాగానే 6 నెలలలోపు కులగణన చేసి మేమే ఇస్తామని చెప్పిండు. ఇప్పుడేమో ఢిల్లీ ఇస్తుంది, రాజ్యాంగ సవరణ చేయాలని చెప్తా ఉన్నాం. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము 42% విద్యా ఉద్యోగ రంగాల్లో స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇవ్వాలి. ఇంకొక మాట, చివరి మాట, యాదవులకి మంత్రివర్గంలు ఇవ్వాలి. మా యాదవులతో పాటు ఇలా బీసీలుగా ఉన్నాం, మేము 52% ఉన్నాం. 52% అంటే మాకు దాదాపుగా 10 మంది, కనీసం 9 మంది మంత్రివర్గంలో మేము ఉండాలి. ఇలా 3 ఉన్నారు. ఇలా కేవలం 3 మాత్రమే ఉన్నారు. అది మొన్న మా ముదిరాజు వాకాటి శ్రీహరి ముదిరాజుతో కలిపి 3, కొండా సురేఖమ్మ వారు పద్మశాలి సమాజ వర్గం నుంచి ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వారు గౌడ సమాజ వర్గం నుంచి ఉన్నారు, వాకాటి శ్రీహరి ముదిరాజు సమాజ వర్గం. అంటే ఇంకా మున్నూరు కాపు సమాజ వర్గము ఇక్కడ మంత్రివర్గంలో లేదు. కొండా సురేఖమ్మ పద్మశాలి సమాజ వర్గం. కాబట్టి మున్నూరు కాపు క్యాబినెట్ ఏమైనా ఉందా ఈ రాష్ట్రంలో? చాలా దుర్మార్గం. ఒకనాడు కాంగ్రెస్ పార్టీని
కేకే గారు కానీ డిఎస్ లాంటి వాళ్ళు అధికారంలో తీసుకెట్టిన చరిత్ర మున్నూరు కాపులకు ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకగా మున్నూరు కాపులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అట్లాంటి మున్నూరు కాపు సమాజ వర్గానికి ఇలా క్యాబినెట్లో మంత్రివర్గం లేదు, మంత్రివర్గంలో స్థానం లేదు. అట్లాగే ఎంబీసీలుగా దాదాపుగా సగం ఉన్నారు బీసీలలో. మరి వాళ్ళకి గతంలో వైఎస్ రాజశేఖర కాలంలో ఇక్కడ ఉన్నటువంటి బసవరాజు సారయ్య గారు, ఆయన ఒక ఎంబీసీ కులానికి సంబంధించిన వ్యక్తి మంత్రిగా ఉన్నాడు. మరి ఇది ఈరోజు కూడా ఆ ఎంబీసీలకు సంబంధించిన వ్యక్తి మరి షాద్నార్ ఎమ్మెల్యే శంకర్ గారు ఉన్నారు. మరి వారికి మరి మీరు మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది. అంటే ఎంబీసీల నుంచి ఒకరికి ఇవ్వాలి మినిమము, అట్లాగే మున్నూరు కాపు నుంచి ఇవ్వాలి, యాదవ్ నుంచి ఇవ్వాలి. కానీ మీరు మళ్ళీ వచ్చే క్యాబినెట్లో ఆయనకి ఇస్తా, ఈయనకి ఇస్తా, మా చుట్టాలకి ఇస్తా, పక్కాలకి ఇస్తా అని చెప్పేసి ఇవన్నీ నడవై బీసీలు గమనిస్తున్నారు, యాదవులు గమనిస్తున్నారు. ఖచ్చితంగా వీటన్నిటికి నిరసనగా రేపు ఇందిరా పార్క్ దగ్గర చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని చెప్పేసి బీసీ జనసభగా యాదవ సంఘాల జేఏసీగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు. ఇప్పుడు ఒకటి పోస్టర్ ఆవిష్కరణ ఉంటుంది.